దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన 25వ వార్డు మహిళలు. వివరాల్లోకి వెళితే భూపాలపల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన 25వ వార్డు మహిళలు. 25వ వార్డు పరిధిలో అందరూ పనులకు వెళ్లిన తర్వాత అరగంట మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. దీని వలన ఎవరికీ నీరు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉదయం పూట 2 గంటలు పరిధి నీటి సరఫరా చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. 25వ వార్డుకు సంబంధించి సార్ వీళ్ళంతా కూడా రోజు డైలీ మార్నింగ్ పనికి వెళ్తారు. ఆ టైమింగ్స్ ఏమవుతుందంటే మధ్యాహ్నం 1 గంటలకు 2 గంటలకు వాటర్. మా 25వ వార్డులో వాటర్ సరిగా రావట్లేదు. మేము పండగకి మా కాటన్ కాలంటే లేబర్ కాలనీ మేము పండగ పోయేటోళ్ళము. మాకు టైం లేకుండా మధ్యాహ్నం 2ంటికి 1ంటికి ఆ టైంలో నీళ్ళు వదిలిపెడతారు. మేము ఎట్లా నీళ్ళు పట్టుకోవాలి? పొద్దుగాల 6 గంటల టైంలో 6-7 మధ్యలో మాకు వాటర్ రావాలి. మాకు డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా లేదు. మళ్ళీ టవర్ వల్ల తలనొప్పులు కానీ క్యాన్సర్లు కానీ అలాంటివి బాగా వస్తున్నాయి. ఆ టవర్ ఒకటి తీసేయాలని కోరుకుంటాను. కోతులు కుక్కలు వాటి వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీదికే ఊరికొస్తున్నాయి, ఇళ్ళల్లోకి పోతున్నాయి, మనుషుల్ని కలుస్తున్నాయి. వాటి వల్ల మాకు సమస్య ఉన్నాయి. అవి పట్టుకోవాలని కోరుకుంటాను. 25వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో వార్డులలో అతిపెద్ద కాలనీ భూపాలపల్లిలో కార్మస్ కాలనీ ఒకటి. ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడినటువంటి కాలనీలో 20 సంవత్సరాల నుంచి అనేక మౌలిక వసతులు కల్పించడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, మున్సిపల్ అయితేనేమి, జిల్లా అధికారులు అయితేనేమి ఈరోజు వాళ్ళ యొక్క అధికారుల యొక్క మొండి వైఖరి కనబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అనేక హామీలు ఇచ్చి ఈరోజు ముఖ్యంగా 25వ వార్డులో అంతర్గత రోడ్లు లేవు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా అక్కడ జీవనం కొనసాగించేటువంటి ప్రజలు మొత్తం పేద ప్రజలు రోజు పనులు చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వారు పొద్దున 7 గంటలకు ఇళ్ళ నుంచి బయటికి పోతే నైట్ 7 గంటల వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వాళ్ళు రోజు చేసుకుంటేనే జీవనం కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే నీళ్లు సరఫరా చేసేటువంటి మిషన్ పైప్ లైన్ యొక్క టైం ఏదైతే ఉందో, ఏదైతే వీళ్ళందరూ పోయేటువంటి పనిలో పోయినటువంటి తరుణంలో వాళ్ళు నీళ్లు వదిలేటువంటి పరిస్థితి ఉంది. దాని మూలన ఈరోజు ఎవరు కూడా నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈరోజు మేము ఏమంటామంటే గతంలో సింగరేణి పైప్ లైన్ ద్వారా కార్మస్ కాలనీ 25వ వార్డు ప్రజలందరికీ కూడా నీళ్లు కల్పించేటువంటి అవకాశం ఉండే. ఈరోజు మిషన్ భైరవ వచ్చిన తర్వాత ఆ నీళ్ళ కలెక్షన్ మొత్తం కట్ చేసి ఈరోజు మిషన్ భైరవ ద్వారా కేవలం అర్ధగంట ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ అర్ధగంట ద్వారా ఇవ్వడం వల్ల ఎవరికి కూడా నీళ్లు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మిషన్ భైరవ ద్వారా కాకుండా ఈరోజు సింగరేణి ద్వారా మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ మా మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మిషన్ భైరవ ద్వారా వచ్చే పైప్ లైన్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు కూడా ఈరోజు మురుకులుగా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ వాటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక రోగాలు వచ్చి అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నీళ్లను కూడా శుద్ధి చేసిన తర్వాతనే 25వ వార్డు ప్రజలకు నీటిని సరఫరా చేయాలని చెప్పేసి సిపిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా 25వ వార్డులో అనేక సమస్యలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం పేద ప్రజలే, వారు అన్నిటికీ అర్హులుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరు కూడా ఈరోజు రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అన్నిటి కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం అర్హులే. ఈరోజు మున్సిపల్ అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఏదైతే 25వ వార్డు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 6 గ్యారెంటీల స్కీమ్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా 25వ వార్డులో ఒక సెల్ టవర్ నిర్మించి ఉంది. దాన్ని తొలగించాలని గతం నుంచి ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానివ్వండి, మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. వెంటనే సెల్ టవర్ను కూడా తొలగించాలని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ అధికారులకు తమ ద్వారా విన్నవిస్తా ఉన్నాం. లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో ఈ 25వ వార్డులో మౌలిక వసతులు కల్పించిన ఎడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోతులు కుక్కలు ఈరోజు ఎందుకంటే చుట్టుపక్కల ఇలా కార్మస్ కాలనీ మొత్తం చుట్టూ జంగల్ ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కువగా కోతులు సంచరించేటువంటి ప్రాంతం కార్మస్ కాలనీ సంబంధించి ఈరోజు కోతులు కుక్కల బిడద నుంచి 25వ వార్డు ప్రజలను కూడా కాపాడాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టణ కేంద్రంలోని మున్సిపల్ 25వ వార్డు సంబంధించినటువంటి కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనేక సమస్యలతోటి 25వ వార్డు కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వాలు అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి అనేక సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగింది.
ఆ మాటకే పరిమితమైంది, కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్మస్ కాలనీలో చాలామంది ప్రజలు అక్కడనే నివసిస్తూ మరి పనులు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోతులు కుక్కల బెడదలతో చాలామంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ కాలనీలో మంచినీటి వసతి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అరాకొర సౌకర్యాలతో ఒక గంట సేపు మంచినీటి వస్తున్నప్పటికీ కూడా మురికి నీళ్లు రావడం జరుగుతుంది. మరి ఏ విధంగా వాళ్ళు మరి మంచినీళ్ళ వసతిని ఎదుర్కొంటారని చెప్పేసి మీ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా ఆ కాలనీలో 25వ వార్డుకు సంబంధించి ప్రజల మధ్యనే ఇంటి పైన ఒక సెల్ టవర్ ద్వారా ఈరోజు రేడియేషన్ వచ్చి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. విచిత్రమైనటువంటి రోగాలతో ఆ యొక్క టవర్ ద్వారానే విచిత్రమైనటువంటి రోగాలు వచ్చి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇచ్చి మరి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా సెల్ టవర్ తీసేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కాలనీ సమస్యలను పరిష్కరించాలి. ఆ యొక్క వార్డుకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను మళ్ళొక్కసారి బాగు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా కాకుండా కనీసం సింగరేణి వాటర్ ద్వారా మరి కనీసం రోజుకు 3 గంటల వాటర్ వచ్చేలా చూడాలని, సమయానికి వచ్చేలా చూడాలని. ఈరోజు అందరూ పనులకు పోయిన తర్వాత కేవలం 1 గంటకో 2 గంటలకో 1 గంట సేపు వాటర్ మాత్రమే ఇష్టపడుతున్నారు. అలా కాకుండా ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు వాటర్ని విడిచిపెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారంత వరకు కూడా 25వ వార్డు సమస్యలు పరిష్కారంత వరకు కూడా సిపిఐ వారి వెంట ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సొత్కు ప్రవీణ్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి, భూపాలపల్లి.